ఉండి టీడీపీలో అయోమయం నెలకొంది. ఉండి టికెట్ రఘురామకృష్ణరాజుకు ఇవ్వబోతున్నారనే ప్రచారం జరగడంతో కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని పార్టీ ఖండించకపోవడంపై పార్టీ పదవులకు రాజీనామాలు చేశారు. రాజీనామా పత్రాలను పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మికి పంపించారు. దీంతో ఉండి నియోజకవర్గ టీడీపీలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇక ఇదే అంశంపై ఉండి టీడీపీ ఎమ్మెల్యే మంతిన రామరాజు నిన్న కంటతడి పెట్టారు. పార్టీ ప్రకటించిన మొదటి లిస్టులోనే తన పేరుందని, కానీ ఇప్పుడు తనకు కాకుండా వేరొకరికి ఉండి టికెట్ ఇస్తామని ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో పరిశీలకులుగా వచ్చిన ఏలూరు టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, కొత్త నాగేంద్ర కుమార్లకు తేల్చి చెప్పారు. అయితే ఈ గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో అధిష్టానం ఎలాంటి ప్రకటన చేయలేదు. అంటే నేను గవర్నమెంట్ 80 మంది తెలుగుదేశం అంటే నాకు మంచి ప్రాణం. నాకు ఈ రోజు తెలుగుదేశం పార్టీ ద్వారా పార్టీ అండర్లో తప్పింది. చేతంటే రామరాజు గారు అలాంటి వ్యక్తికి ఆయన ఏం తప్పు చేయలేదు. ప్రతి ఒక్కరిని వెళ్ళి కలవడం, ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకోవడం రామరాజు గారు చేసిన తప్పు. ఈ రోజు కొంతమంది వచ్చేసి మాకు సీట్ కావాలంటే రామరాజు గారికి ఏం చేస్తారా ఈ నాయకత్వం